తన వ్యవసాయ పట్టా భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని సర్వే నెంబర్ 76, 77 గల 3 ఎకరాల భూమిలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్నాం కదా అనే అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. తన వ్యవసాయ భూమిలో అక్రమంగా రోడ్డు నిర్మించిన కాంగ్రెస్ నాయకులపై సిద్దిపేట జిల్లా కలెక్టర్, సిపి, దుబ్బాక సిఐ, మిరుదొడ్డి ఎస్ఐతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అక్రమంగా తన భూమిలో రోడ్డు నిర్మాణం చేపట్టిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాకు ఇలా దాదాపు 3 ఎకరాల భూమి ఉంది. నేను వ్యవసాయం చేసుకుని బతున్నా. దున్నినాం, అంతా రొప్పి నీళ్లు పెట్టినాం, తుకం పోసినాం, నాటేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాత్రి మట్టె సత్యనారాయణ అనే ఈ ప్రాంతపు కాంగ్రెస్ నాయకుడు కొంత కనకయ్య అని కొంతమంది కలిసి రాత్రి జేసీబీలు పెట్టి, ఇటాచీలు పెట్టి రాత్రి నా పొలం అంతా తీసి పొలంలో మట్టి పోసి రోడ్డు చేసిర్రు. ఇది రాత్రి చేయడం చాలా బాధేసింది. నిజంగా కూడా నేను ఒక సమాజంలో ఒక మనిషిని, అర్థం చేసుకున్నటువంటి మనిషిని, సమాజం పట్ల అవగాహన ఉన్నని నేను అనుకుంటున్నా. నిజంగానే ఈ రోడ్లకు నేను వ్యతిరేకం కాదు, ఈ రైతులకు నేను వ్యతిరేకం కాదు. నిజంగానే వాళ్ళకు రైతులకు తవ్వనేది అవసరం ఉంటే నన్ను పిలిచి, గ్రామస్తులను పిలిచి, పెద్ద మనుషులను పిలిచి మాట్లాడి ఈ రకంగా తీస్తే బాగుంటుంది, గిట్ల పోతే బాగుంటుంది అని చెప్తే నేను వినట్టునే. కానీ ఏంటిదో దేనికి స్వీకారం అయ్యింది నాకు అర్థం కాలే. మరి ఈ ప్రభుత్వం దీని అండ చూసుకొని, వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ ప్రభుత్వం అండ చూసుకొని రాత్రి ఎవరు చెప్పకుండా ఇట్లా చేయడం ఇది పద్ధతి కాదు. నా మనసు బాధేసింది. దీని మీద నేను పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇస్తున్నా. ఇప్పుడు పోయి నిజంగా కూడా వీళ్ళ మీద చర్య తీసుకొని ఇటువంటిది పోలీస్ స్టాప్ పెట్టకపోతే రేపు సామాన్యులు బతకడం కష్టం. పడుతున్నదే బర్రె అవుతుంది. కాబట్టి దయచేసి నేను ఇలా పోలీసులను కూడా కోరుతున్నా, చట్టంలో ఉన్నటువంటి నాకు చట్టం ప్రకారంగా నాకు న్యాయం చేసి దోషులను శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నా. తక్షణమే ఇటువంటి పులి స్టాప్ పెట్టకపోతే రేపు భూములు ఎవరి పేరు మీద వాళ్ళ గుండి గుంజుకుంటారా? మరి ప్రభుత్వం మరి ఎటుపోతుందో. 48 గంటలలో ఇది తీసి దీన్ని న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించి, కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి పూర్తిగా బాధ్యత వహించి 48 గంటల్లో నాకు న్యాయం చేయకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు నేను కూడా ఆలోచించుకుంటా. మరి నేను ఉండానా, పోవానా, ఏం చేయాలి అనేది నేను కూడా ఆలోచించుకుంటా. నాకు ఇది బహుశా ఇవాళ ఇది చేయకపోతే, దీని మీద చర్య తీసుకోకపోతే రేపు పొద్దుగాల నాకు ఈ ప్రభుత్వం ఎవరికో వీళ్ళకు నా పేరు మీద రాత్రి ఎంఆర్ఓలు చెప్పి వాళ్ళ పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, వాళ్ళకి చెప్పి చేయించుకుంటారా అనే అనుమానం కూడా నాకు అనుమానం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి నేను 48 గంటల్లో నాకు న్యాయం చేయకపోతే ప్రత్యామ్నాయ మార్గం నాది నేను ఆలోచించుకుంటా. బడుతున్నదే బర్రె అవుతుంది. ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇటువంటి వాటికి తెరలేపారు. మరి ఇది ఏందో ఏమో నాకు అర్థం కాలే. మరి ఇది దేనికి స్వీకారం చుట్టిందో ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి మరి దేనికి చూస్తున్నాడో. మరి ఈ రకమైన తొవ్వలు తీసుకుంటే ఎవరికో రైతు ఒకడు కాంగ్రెస్ వాడు వెనుక ఉంటే వాడు రాత్రి పోసుకొని పోతే రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా, రేపు వచ్చే మారుతున్న రాజకీయాలలో కూడా ఎవరంతలా వాడు ఇట్లా చేసుకుంటూ పోతే, ఎవరికైతే అవసరం ఉందో వాడు చేసుకుంటూ పోతే మరి ఈ సమాజం ఉంటుందా? మరి దేనికి స్వీకారం చుడుతుందో ఇది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి, గట్టి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. దయచేసి నాకు తక్షణ న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.